అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రవీందర్ పాడ్యా, జై భవానీ మ్యారేజ్ బ్యూరో డైరెక్టర్ను మాట్లాడుతున్నా. దయచేసి ఒక విషయంతో మీ ముందుకు వచ్చాను. ఒక 2 నిమిషాలు కేటాయించి ఇది వినండి. గత కొన్ని రోజులుగా మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అదేంటంటే, మా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో అబ్బాయిలు, అమ్మాయిలు, అబ్బాయిల తల్లిదండ్రులు, అమ్మాయిల తల్లిదండ్రులు, వాళ్ళు మాకు నిజాలు చెప్పటం లేదు. లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టుగా అబద్ధాలతోని వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాకు అబద్ధాలు చెప్పండి, కానీ అబద్ధాలు చెప్పి మీరు పెళ్లి చేసుకోవడం ద్వారా ఎవరికి నష్టం అనేది మీరు గ్రహించండి. ఇలా చేసుకోవడం వల్ల జీవితాలు చాలా ఇదిగా అయినాయి. మేము మా అనుభవంతో చెప్తున్నాము. కాబట్టి మీరు మా దగ్గరికి వచ్చే ముందు దయచేసి అబద్ధాలు చెప్పకండి. ఎందుకంటే వెనకట 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది, పిల్లల మనస్తత్వాలు మారింది, తల్లిదండ్రుల ఆశలు కూడా పెరిగినాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, కానీ మీకున్నది మాత్రం ఉన్నది ఉన్నట్టే చెప్పండి. లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పడం వల్ల రేపు ఆ అబద్ధము నిజమని తెలిసినప్పుడు, లేదా నిజాన్ని దాచిపెట్టినప్పుడు ఆ సమస్యలు ఎదుర్కోవాల్సింది మీరే. కాబట్టి నేను అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా అబద్ధం చెప్పకండి. మీకు దయచేసి 1కి 2 సార్లు చెప్తున్నాము. మా దగ్గరికి వచ్చే వాళ్ళు మాత్రం మీ ప్రొఫైల్ అబద్ధాలు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. మేము కూడా ఎంక్వైరీ చేసినప్పుడు అది అబద్ధమని తెలుస్తుంది. కాబట్టి మేము మా కస్టమర్ని చీట్ చేసి, మోసం చేసి మీరు ఇచ్చే రిజిస్ట్రేషన్ ఫీజు వల్ల మేమేమి ఇది అవ్వట్లేదు. రేపు మేము పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి మీరు బాగుండాలి, మేము బాగుండాలి, అందరం బాగుండాలి. పెళ్ళి అంటే ఏదో బైకో, కారు, లేదంటే మార్కెట్లోకి పోయి డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు డ్రెస్ గోల్డ్లో కాదు. అది మనం ఎంచుకునేది జీవిత భాగస్వామిని. కాబట్టి ఆచితూచి అన్ని నిజాలు చెప్పి వాళ్ళని ఒప్పిద్దాం, కన్విన్స్ చేద్దాం, మాట్లాడదాం, పెళ్లి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. దయచేసి మా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.